నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ద లార్డ్ అండి. నిరీక్షణ సమయం టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మిమ్మలను మీ కుటుంబాలను మరి ఈ విధంగా పలకరించి క్రిస్మస్ మెసేజెస్ లేదా క్రిస్మస్ వర్తమానాలు మీకు అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది మన యేసుక్రీస్తు యొక్క జననంలో ఉన్నటువంటి ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి కొన్ని బహుమానాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునేటువంటి దేవుని యొక్క అనుగ్రహం లేదా దేవుడు మీతో మాట్లాడే విధానాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అయితే యేసు ప్రభు యొక్క జననం ఒకసారి ఒక యాక్సిడెంటల్గా జరిగినటువంటి సన్నివేశం కాదండి. బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ముందుగానే మరి వారు ప్రవచించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తాం. అనేక మంది ప్రవక్తలు అంటే పెద్ద ప్రవక్తలు లైక్ యెషయా కానీ అలానే చిన్న ప్రవక్తలు మీకా కానీ ఇంకా బైబిల్లో దాదాపు 200 ప్రవచనాలు యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. సో యేసు ప్రభు ఈ భూలోకానికి అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించడానికి ఎప్పుడైతే ఆయన ప్రణాళిక వేసుకున్నాడో అది సృష్టి ఆరంభం నుంచి అప్పటి వరకు మరి దేవుడు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది, మరి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడని. సో ఇది బైబిల్లో మనకు తెలియచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం. బిఫోర్ క్రిస్మస్ వీఆర్ మెడిటేటింగ్ ద prophecies concerned about the birth of Jesus Christ. అలానే మనం చరిత్రలోనికి వెళ్ళినట్లయితే చరిత్రలో కూడా అనేక మంది యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి చరిత్రలో అనగా ఈ ప్రపంచంలో మత సంబంధమైనటువంటి గురువులు ముందుగానే యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ఆ పుణ్యపురుషుని యొక్క రాకడ గురించి ముందుగానే తెలియచేసినట్లుగా చరిత్ర కూడా మనకి మంచి ఆధారాలతో తెలియచేస్తుంది. వాటిలో కొన్ని మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటిగా గౌతమ బుద్ధుడు అనేటువంటి మరి బౌద్ధ మత స్థాపకుడు, శాంతి సమాజాన్ని స్థాపించాలి అనే ప్రపంచంలో యుద్ధాలను ఆపినటువంటి మరి బౌద్ధ మత గురువు ఏం చెప్పాడంటే, నేను మరణమైన తర్వాత 500 సంవత్సరాలకు ఒక మత ఉద్ధారకుడు జన్మిస్తాడు. ఆయన నా వంటి కొద్ది మంది మీద కాదు కానీ మానవులందరి యొక్క బుద్ధులపై తన ప్రభావాన్ని చూపుతాడు. అంటే హీఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ, బట్ హీఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద హోల్ వరల్డ్. అంటే మానవుల యొక్క మరి మనసుల మీద లేదా వారి యొక్క ఆలోచన విధానం మీద, వారి యొక్క బుద్ధుల మీద, వారి యొక్క స్వభావం మీద ఆయన తన యొక్క ప్రభావాన్ని చూపుతాడని గౌతమ బుద్ధుడు అనగా బౌద్ధ మత స్థాపకుడు యేసుక్రీస్తుకు 500 సంవత్సరాలకు ముందుగానే మరి యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ప్రవచించినట్లుగా లేదా ఆయన చెప్పినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. సో జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ ఈ చరిత్ర కూడాను కన్ఫర్మ్ చేసేటువంటి విషయం ఏంటంటే, ఆయన మానవుల యొక్క జీవితాలను ప్రక్షాళన చేయటానికి, ఆ మోక్ష రాజ్యానికి మానవులందరినీ సిద్ధపరచడానికి, మానవుల యొక్క పాపం నుంచి విడిపించడానికి, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడనేటువంటి గొప్ప సత్యం ముందుగానే తెలియచేయబడింది. అలానే మరి ఒక మత గురువు ఉన్నాడు, ఆయన పేరు జొరాస్టర్. ఆయన అంత్య దినాల్లో ఒక కన్యక కుమారుని కంటుంది. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అని జొరాస్టర్ అంటే జొరాస్ట్రియన్ మతాన్ని స్థాపించినటువంటి మత ఉద్ధారకుడు జొరాస్టర్ చెప్తాడండి. సో అంత్య దినాలలో అనగా బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జననము అనగా 2023 years బ్యాక్ యేసు ప్రభు ఈ లోకంలో కన్యకకు జన్మించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి 1వ అధ్యాయం 21వ వచనం ఇలా చెప్తా ఉంది. అదేంటంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టింది.
సో కన్యక గర్భవతి జన్మిస్తుంది అని జొరాస్ట్రియన్ కూడా చెప్పాడు. మూడవ వ్యక్తి చైనా మత గురువు అయినటువంటి కన్ఫ్యూషియస్ అనేటువంటి ఈ యొక్క మత గురువు పశ్చిమ దేశంలో పరిశుద్ధుడు ఒకడు జన్మిస్తాడు అనగా, పశ్చిమ దేశం అనగా ఇప్పుడున్నటువంటి మరి ఇస్రాయేల్ దేశము పశ్చిమ దేశం అన్నమాట. ఈ పశ్చిమ దేశంలో అనగా మరి ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి బెతల్హెంలో యేసు ప్రభు జన్మిస్తాడనేటువంటి గొప్ప విషయాన్ని కన్ఫ్యూషియస్ అనేటువంటి చైనా మత గురువు ముందుగానే ఆయన గురించి చెప్పాడు. సో ఇప్పటికీ కూడాను ప్రపంచంలో నేను చెప్పినటువంటి బుద్ధుడు కానీ, లేకపోతే జొరాస్టర్ కానీ, అలానే చైనా మత గురువు కన్ఫ్యూషియస్ కానీ, వీరందరూ కూడాను ప్రపంచ చరిత్రలో చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. వారి యొక్క మత ప్రబోధాలతో అనేక మంది చైతన్యులయ్యారు. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికీ కూడాను బౌద్ధ మతాన్ని, జొరాస్ట్రియన్ మతాన్ని, అలానే కన్ఫ్యూషియస్ మతాన్ని వారు అనుసరిస్తున్నట్లుగా ప్రపంచంలో మనకి తెలిసినటువంటి విషయం. సో యేసు ప్రభువుని గురించి వీరు ఏమని చెప్పారనంటే, ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ వై. మాకంటే గొప్పగా వారు దేవుని గురించి, అలానే దైవత్వాన్ని గురించి, ఈ జీవితాన్ని గురించి, ఈ జీవితం తర్వాత జీవించబోయేటువంటి జీవితాన్ని గురించి ఆయన అనేకుల జీవితాలను ప్రభావితం చేస్తారని వీరు చెప్పటం నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు యొక్క జననాన్ని గురించి మరి ఈ అనేక రకములైనటువంటి సందేశాలు వింటున్నటువంటి మనం ఈ చరిత్రను కూడాను మనం ఆధారం చేసుకున్నట్లయితే ఇంకా మన విశ్వాసం మరి ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. నాలుగో వ్యక్తి యేసుక్రీస్తుని యొక్క జననాన్ని గురించి దాదాపు 500 సంవత్సరాలకు ముందుగానే గ్రీక్ తత్వవేత్త అయినటువంటి ప్లేటో ఏమన్నాడంటే, మానవులకు ఉపదేశించడానికి అనగా మానవుల యొక్క జీవితాలను చక్కటి దైవ మార్గంలో నడిపించడానికి ఒక సృష్టికర్త, ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అబౌవ్, అంటే పైనుంచి వస్తాడు, ఆయన అందరికంటే పైవాడు, హీఈస్ సుపీరియర్ అబౌవ్ ఆల్ అనని ఈ ప్లేటో అనేటువంటి మత గురువు ముందుగానే చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే ఇంకా అనేక మంది యేసుక్రీస్తు యొక్క జననానికి ముందే అరౌండ్ 400 or 500, 600 years బ్యాక్ ఇప్పుడు నేను చెప్పిన గౌతమ బుద్ధుడు కానీ, జొరాస్టర్ కానీ, చైనా మత గురువు అయినటువంటి కన్ఫ్యూషియస్ కానీ, అలానే గ్రీక్ ఫిలాసఫర్ అయినటువంటి ప్లేటో కానీ ముందుగానే యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ముందుగానే చెప్పడం జరిగింది. సో చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఈ లోకానికి రావాలంటే ఆయన గురించి ముందుగానే కొంత మనకు ఒక అధ్యయనం ఉండాలి కదా అని. అవునండి, ఉంది. చాలామంది బైబిల్ని నమ్మరు, కానీ ఈ చరిత్రకారులు చెప్పినటువంటి విషయాలను నమ్ముతారు. అయితే బైబిల్ మనకి చరిత్రను కూడాను కన్ఫర్మ్ చేసే విధంగా బైబిల్లో మనకి అన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. దాన్నే క్రిస్మస్ అన్నాం. అని క్రిస్మస్లో మనకు యేసుక్రీస్తు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడై ఉండి కూడాను తాను రిక్తునిగా చేసుకున్నాడని, తను మానవులందరి కోసం కూడాను ఈ లోకంలో తను తగ్గించుకున్నాడని మనం బైబిల్లో చూస్తాం. చంద్రమండలం మీద కాలు పెట్టినప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏమని చెప్పాడంటే, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ప్రపంచం ఒక అడుగు ముందుకు వేసింది అని తాను ఆనాటి యుఎస్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. అయితే నిజానికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు ఎప్పుడైతే మొట్టమొదటిగా చంద్రమండలం మీద, మూన్ మీద తను అడుగు పెట్టాడో, తాను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఈ భూలోకంలో నుంచి ఈ చంద్రమండలం మీద అడుగు పెట్టడం చాలా గొప్ప విషయమే. చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడాను మొట్టమొదటిసారిగా మూన్ మీద అడుగు పెట్టలేదు, నేనే పెట్టాను. కానీ నేను ఆలోచించేటువంటి మరి ఒక విషయం ఏంటంటే, ఈ సర్వలోకాన్ని, నవగ్రహాలను సృష్టించినటువంటి దేవుడు అనగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో పాటు అన్ని గ్రహాలను, సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకం మీద అడుగు పెట్టడం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి విషయం అని చెప్పి తాను వ్యాఖ్యానించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మనందరం ఈ క్రిస్మస్ దినాల్లో ఇట్స్ నథింగ్ ఈజ్ గ్రేట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో చాలా మరి అన్వేషణలు జరుగుతున్నాయి. ఎప్పటికీ కూడాను ప్రపంచంలో ఇంకా మరి మనిషి అనేక రకములైనటువంటి క్రొత్త విషయాలను కనుక్కోవటానికి మరి అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అలానే శాస్త్రజ్ఞులు అనేక మంది క్రొత్త విషయాలు కనుక్కుంటున్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, నశించిపోయేటువంటి మానవాడిని
అనగా పాపంలోను శాపంలో నశించిపోయేటువంటి మానవుని యేసుక్రీస్తు రక్షించి తిరిగి వారికి ఆ నిత్య జీవాన్ని ప్రసాదించి దానికి ఈ లోకానికి ఆయన దేవుని కుమారుడై ఉండి కూడాను మనుష్య కుమారుడిగా వచ్చాడు. యేసు ప్రభు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు అండి. అనగా ఆయనలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో సమృద్ధిగా ఉంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. సో చాలామంది యేసు ప్రభు జన్మించిన క్రిస్మస్ దినాలకేనో ఇప్పటికీ చాలా తేడా ఉంది అంటారు. లేదండి, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం మనుషుల్లో ఎలాంటి పాపాలు చోటు చేసుకున్నాయో, అవిశ్వాసము, అలానే మనుషుల్లో నిరీక్షణ లేనటువంటి స్థితి, అలానే హృదయం గాయమైనటువంటి స్థితి, అలానే బాధలు, శోధనలు, కష్టాలు, ఎందుకు ఈ లోకంలో నేను జన్మించినటువంటి బాధ ప్రతిసారి ప్రతి వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి బాధపడుతూనే ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే మనిషి వేదనతో తన జీవితాన్ని ఈ లోకంలో గడుపుతున్నాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనిషికి సంతోషం లేదు, సమాధానం లేదు, జీవితం మీద ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటి వారిగా ఉన్నారు. సో మ్యాన్ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ హోప్. సో దెర్ ఇస్ నో చేంజ్. యేసు ప్రభు వచ్చిన నాటికేను ఇప్పటికీ కూడాను ప్రపంచంలో పరిస్థితులు అలానే ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్లయితే మనిషిలో ఉన్నటువంటి కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, కులమత తత్వాలు, దేశ విదేశ ప్రాంతీయ భేదాలు, అలానే మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క మనిషి చెడిపోయినటువంటి హృదయంలో నుంచి మానవ జాతిని సంహరించేటువంటి యుద్ధాలు, అది యుక్రెయిన్ కావచ్చు, లేకపోతే అది ఇజ్రాయెల్ దేశం కావచ్చు, లేదా రీసెంట్గా మన ఇండియా దేశంలో క్రైస్తవుల మీద లేదా 2 జాతుల మీద చెలరేగుతున్నటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ హోమం కావచ్చు, ఏదైనా సరే రక్తపాతం చిందించబడుతుంది, మనుషులు చనిపోతున్నారు. దీనికి తోడు దేవుని యొక్క ఉగ్రతకు అనేకులు గురైపోయి ఈ లోకంలో శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని పొందుకోవటానికి బదులుగా శాశ్వతమైనటువంటి వేదనకరమైనటువంటి నిత్య నరకానికి వారు ఆహుతైపోవటం చాలా విషాదం అండి. సో అందుకనే ఈ రోజున ఈ క్రిస్మస్ దినాల్లో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిరీక్షణ కోల్పోయినటువంటి వ్యక్తిగా ఈ సందేశాన్ని ఆలకిస్తున్నట్లయితే, ఒకవేళ నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే క్రిస్మస్ నీకు గొప్ప బహుమానాన్ని తీసుకొని వస్తుంది. క్రిస్మస్ మనకు 4 రకములైనటువంటి బహుమానాలు తీసుకొస్తున్నట్లుగా ఈ క్రిస్మస్ మనకి తెలియచేస్తూ ఉంది. నంబర్ 1 గిఫ్ట్ ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. మానవుల యొక్క పాపాలను క్షమించేటువంటి గొప్ప విషయమే ఈ క్రిస్మస్ అండి. బైబిల్లో మాథ్యూస్ గాస్పల్ అకార్డింగ్ టు ది మాథ్యూ 1st chapter 21 verse. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కంటుంది, ఆ కుమారుడు సమస్త ప్రజల యొక్క పాపాల నుంచి ఆయన మాత్రమే విడిపించగలడు కనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టబడుతుంది అన్నది. యేసు అనగా రక్షకుడు. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని బైబిల్ చెప్తాం. ఫ్రమ్ విచ్ కండిషన్ హీ ఈజ్ గోయింగ్ టు సేవ్ అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, ఎలాంటి పరిస్థితుల నుంచి ఆయన మనం రక్షించగలనంటే, నశించిపోతున్నటువంటి మన ఆత్మను ఆయన రక్షించేటువంటి దేవుడు. ఆయనకి ఆ సర్వభౌమ అధికారం ఉంది. ఎందుకంటే జీసస్ బోర్న్ ఇన్ ఆర్డర్ టు డై అండ్ క్యాల్వరీ. ఆయన ఎందుకు జన్మించాడంటే సిలువ మీద చనిపోవటానికి, సిలువ మీద మానవులందరి కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఆత్మలను రక్షించటానికి యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు జన్మకు ఒక అద్భుతమైన కారణం ఉందండి. పాపులను రక్షించటానికి ఆయన పుట్టాడు. అలానే పాపులను రక్షించటానికి చేయవలసినటువంటి ఆ గొప్ప యజ్ఞాన్ని యేసు ప్రభు చేశాడు. సో ఈ క్రిస్మస్ మనకి ఒక అద్భుతమైన బహుమానాన్ని తీసుకొస్తుందండి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి వారిలో మీలో ఎవరికైనా సరే మీకు కానీ నా పాపములు క్షమించబడ్డాయి అనేటువంటి నిరీక్షణ లేని వారిగా, లేదా అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, నా రక్షణ నిజమైనటువంటిది, యేసు నా పాపాలు క్షమించాడు అనేటువంటి ఒక నిర్ధారణ కానీ మీలో లేకపోయినట్లయితే, ఒక దేవుని సేవకుడుగా యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ అర్జ్ యూ టు కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గరకు వచ్చి, ప్రభువా నా పాపాలను క్షమించేటువంటి గొప్ప బహుమానాన్ని మీరు ఈ క్రిస్మస్లో తీసుకొచ్చారు, అందును బట్టి మీకు వందనాలనని, మీ పాపాల విషయం మీరు పశ్చాత్తాపడినట్లయితే ఇప్పుడే యేసు ప్రభు మీ పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. సో రెండవ బహుమానం ఏంటంటే ఎ గిఫ్ట్ ఆఫ్ ఎ హోప్. మానవులకు నిరీక్షణ లేదు, అందుకనే యేసు ప్రభు జననం లేదా ఈ క్రిస్మస్ మానవులందరికీ కూడాను ఒక గొప్ప నిరీక్షణను తీసుకొని వస్తుంది. ఆ గొప్ప నిరీక్షణ ఏంటంటే, నేను ఈ లోకంలో
మరి నిరీక్షణ లేనివాడిగా జీవించవలసినటువంటి పని లేదు. ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ సేవియర్. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో ఈ నిరీక్షణ అనే మాట, ఈ నిరీక్షణ అంటే యేసుక్రీస్తే నిరీక్షణ అండి. ఈజ్ ద హోప్ ఆఫ్ ద వరల్డ్ అని బైబిల్ సెలవిస్తుంది. ఈ ప్రపంచానికి ఒకే ఒక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు. ఆయన యొక్క శిలువ యాగం, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవం, ఇవన్నీ కూడాను యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉన్నవండి. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ గొప్ప నిరీక్షణ, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా ఈ నిరీక్షణ అనుగ్రహిస్తున్నాడు దేవుడు. సో ఎవరైనా సరే నేను ఆత్మహత్య చేసుకోవాలి, నాకు ఈ లోకంలో ఏ విధమైనటువంటి భవిష్యత్తు మీద నాకు ఏ విధమైనటువంటి మరి నమ్మకం లేదు అనేటువంటి వారు అనేక మందిని ఈ రోజున మన చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. అలాంటి నిరీక్షణ లేనటువంటి వారికి ఈ క్రిస్మస్ తెచ్చేటువంటి రెండవ బహుమానం ఏంటంటే ఐఆమ్ దేర్ ఫర్ యూ. నేను నీ కోసం వచ్చాను. నేను నీ కోసం కల్వరిలో నా యొక్క ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చాను. నేను నీతో ఉంటాను. ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ ఇమాన్యుయల్. నేను నీతో సహవాసం చేసేటువంటి వాడిని. చూడండి, ఈ గొప్ప నిరీక్షణ ఈ సమయం అందే, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమంలో మీరు పొందుకోగలరు. నా ప్రియ సహోదరి సహోదరుడు, మై డియర్ ఫ్రెండ్, యూ హ్యావ్ నో హోప్ ఇన్ దిస్ వరల్డ్. మీరు ఎవరిని నమ్మలేరు, ఎవరితో మీ సహవాసాన్ని కొనసాగించలేరు, డబ్బును నమ్మలేరు. డబ్బుతో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా మీ జీవితాన్ని చిందరబందర చేసేటువంటి అవకాశాలు ఎక్కువ. కాబట్టి యూ కెన్ రిలై ఆన్ జీసస్, యూ కెన్ ట్రస్ట్ జీసస్. యేసుక్రీస్తుని మీరు నమ్మగలరు, ఆయన మీద మీరు ఆనుకోగలరు. ఎందుకంటే ఈ నిరీక్షణ మిమ్మల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు. యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వాడు కలవరపడడు అని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. సో ఫ్రెండ్, ఈ క్రిస్మస్ తెచ్చేటువంటి ఈ గొప్ప నిరీక్షణ మీరు పొందుకోవాలని నేను ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. మూడవది, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించటం ద్వారా ఈ క్రిస్మస్లో మనకి మూడవ భాగం ఏంటంటే, ఈ లోకంలో దేవునికి దూరమైనటువంటి మానవాళిని మరలా ఆయన దైవ సహవాసాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఆదాము అవ్వలు అనేటువంటి ఆది పితరులు పాపం చేశారో, వారు దేవుని ఆజ్ఞను తిరస్కరించారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద వారు తిరుగుబాటు చేశారో, వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోయారు. వారు ఎప్పుడైతే దేవుని నుంచి దూరం అయ్యారో, ఈ విషయాలన్నీ కూడా ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ మనకు కనపడతాయి. సో వెన్ దే హ్యావ్ సపరేటెడ్ ఫ్రమ్ ద క్రియేటర్, ద వెరీ గాడ్, దేవుని నుంచి వారు ఎప్పుడైతే దూరం అయ్యారో వారు దైవ సహవాసాన్ని కోల్పోయారు. సో దైవ సహవాసాన్ని కోల్పోయినటువంటి ఆదామావల యొక్క సంతానంలో నీవు నేను జన్మించాం, ఈ లోకమంతా జన్మించింది. కాబట్టి ఇప్పుడు మానవ జాతి కోల్పోయింది ఏంటంటే దైవ సహవాసాన్ని కోల్పోయారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క జననం మరలా ఆ దైవ సహవాసాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. ఆ విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో 2వ భాగంలో ఉన్నది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. చాలా క్లియర్గా, చాలా తేటగా మత్తయి అనేటువంటి సువార్తికుడు రాస్తున్నాడు కదండి. ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి దూరం అయిపోయాడో పాపము చేయటం ద్వారా. సో మీరు అనొచ్చు, పాపం అంటే ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరటమే పాపం. ద బ్రేకింగ్ ఆఫ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సిన్ అని బైబిల్ చెప్తాం. సో వీఆర్ ఎ సిన్నర్స్ బై నేచర్, బై బర్త్. పుట్టుక ద్వారా స్వాభావికంగా మనము దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళము. సో ద బైబిల్ సేస్ వీఆర్ సిన్నర్స్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అనగా పరలోక రాజ్యాన్ని లేదా నిత్యత్వంలో ఆయనతో గడిపేటువంటి ఆ భాగ్యాన్ని మనిషి కోల్పోయాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి శుభ సందేశము ఈ క్రిస్మస్ దినాన మనం వింటున్నాం. ఈ దినాలలో అదేంటంటే దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి అవతరించాడు. ఈ అవతార పురుషుడైన యేసుక్రీస్తుకి అనేక నామాలు ఉన్నాయండి. వాటిలో ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేల్.
ఇందాకేమో రక్షకుడు లేదా సేవియర్ యావే లేదా యెహోషువ లేదా ఐఆమ్ ద సేవియర్ అని అక్కడ కనపడ్డారు. ఇక్కడ ఆ దేవుడు ఇమ్మానుయేల్ అనగా నేను మీకు తోడుగా ఉంటాను. చెప్పండి, ఈ క్రిస్మస్ నిజంగా మనకి ఒక సహవాసాన్ని ఇచ్చేదిగా ఒక గొప్ప బహుమానాన్ని తీసుకొని వచ్చింది. సో 4వదిగా ఈ క్రిస్మస్ మనకి శాంతిని తీసుకొని వచ్చేటువంటిది. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువే మనకు ఆ శాంతి అయి ఉన్నాడు అని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు మనకు చాలా స్పష్టంగా రాశాడు. సో యేసుక్రీస్తే ఆ శాంతి అయినప్పుడు ఆ శాంతి అని యేసుక్రీస్తుని ఎవరైతే తమ జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తారో వారు శాంతిని పొందుతారండి. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనం ఇలా చెప్తా ఉంది, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అస్ బట్ ద హోల్ వరల్డ్, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అనగా ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు పోగొట్టుకున్న శాంతిని యేసుక్రీస్తు ఈ క్రిస్మస్ దినాల్లో మరలా యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నాం. సో ఈ 4 రకములైనటువంటి బహుమానములు. టుడే అవర్ టాపిక్ ఈజ్ దట్ వాట్ క్రిస్మస్ ఈజ్ బ్రింగింగ్ ద గిఫ్ట్స్. ఈ క్రిస్మస్ మనకు తీసుకుని వచ్చేటువంటి బహుమానములు, అది ఈరోజు మన టాపిక్. క్రిస్మస్ తీసుకుని వచ్చేటువంటి బహుమానాల్లో 4 బహుమానాలను మనం ఇప్పుడు నేర్చుకున్నాం. నెంబర్ 1 ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్, పాప క్షమాపణ అనేటువంటి బహుమానం. 2వది గిఫ్ట్ ఆఫ్ హోప్ అనగా నిరీక్షణ అనేటువంటి గొప్ప బహుమానం. అలానే గిఫ్ట్ ఆఫ్ ఫెలోషిప్, దైవ సహవాసం అనేటువంటి గొప్ప బహుమానం. 4వది గిఫ్ట్ ఆఫ్ పీస్ ఏంటండి, అనగా శాంతి అనేటువంటి ఈ యొక్క బహుమానాన్ని మనం పొందుకుంటున్నాం. ఈ లోకంలో ఈ 4 విషయాలు ఎంత డబ్బు వెల చెల్లించినా సరే మనం పొందుకోలేము. నిరీక్షణను పొందుకోలేమండి, అలానే పాప క్షమాపణ పొందుకోలేము, అలానే మనము దైవ సహవాసాన్ని పొందుకోలేము, అలానే శాంతి లేదా సమాధానము, నెమ్మది మనం పొందుకోలేమండి. ఓన్లీ క్రైస్ట్. ఈ క్రిస్మస్లో మనకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ద హీరో ఆఫ్ క్రిస్మస్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఈ యేసుక్రీస్తు లేకపోతే మనం ఈ 4 పొందలేము. కాబట్టి మీరు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారని నేను అడగట్లేదు, కానీ మీరు క్రీస్తును కలిగి ఉన్నారా అని అడుగుతాను. ఒకవేళ మీరు యేసుక్రీస్తు లేనటువంటి వారిగా ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తూ క్రిస్మస్కి మీరు హడావుడిగా ఉన్నట్లయితే నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ రైట్ నౌ స్టాండ్. మీరున్న స్థలంలోనే మీరు నుంచోండి, కూర్చోండి లేదా కళ్ళు మూసుకోనండి. ప్రభువా, ఈ 4 విషయాలు నా జీవితంలో లేవు, కాబట్టి నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే మీరు తెచ్చిన ఈ 4 బహుమానాలను నేను ప్రక్కకు త్రోసివేసి నేను క్రిస్మస్లో ముందుకు వెళ్ళలేను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. తప్పనిసరిగా దేవుడు ఈ 4 బహుమానాలు అనగా పాప క్షమాపణ, అలానే నిరీక్షణ, దైవ సహవాసము, శాంతి అనేటువంటి ఈ 4 వెలకట్టలేనటువంటి బహుమానాలు యేసుక్రీస్తు మీకు ఉచితంగానే ఇస్తారు. ఇష్టపడుతున్నారా? అలా అయితే మీరు నాతో పని చేయాలండి. మీరు కూడా నాతో కలిసి మీరు ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయాలి. నా ప్రార్థనతో మీరు ఏకీభవించండి. ప్రేమ స్వరూపమైన యేసు ప్రభువా, ఈనాడు అనేక మంది క్రిస్మస్ దినాలలో నిజమైనటువంటి నాయన శాంతి లేకుండా, నిరీక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, దైవ సహవాసము లేకుండా జీవిస్తూ ఉన్నారు. అటు వారికి ఈ క్రిస్మస్లో ఈ 4 యేసయ్య మీరు తీసుకొని వస్తున్నారు. కాబట్టి మా ప్రియులు ఇప్పుడు ఎవరైతే వీక్షిస్తూ నాయన మాతో కలిసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ బిడ్డలందరికీ కూడాను మీరు ఇచ్చేటువంటి ఉచితమైన వెలకట్టలేని ఈ యొక్క బహుమానాలు వీరికి వీరి కుటుంబాలకు అనుగ్రహించి నిజమైన క్రిస్మస్ని క్రీస్తుతో మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. సో ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే ఐ విష్ యూ రియల్, ట్రూ అండ్ మీనింగ్ఫుల్ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే యొక్క సమయానికి వీక్షించండి. క్రిస్మస్ సందేశాలు ఆలకించి దైవాశీస్సులు పొందండి. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.